హాయ్! హలో! నమస్తే. నేను మీ సంద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 11 సెప్టెంబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్స్ చూద్దామా? మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. నెక్స్ట్, ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం. 1970 తర్వాత కేవలం 20 ఉదంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగిందని వెల్లడి. ఇప్పుడు 1970 తర్వాత ఎన్ని ఉదంతాలు? 20 ఉదంతాలు. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారం రాష్ట్రాలదే. ఎవరిది అధికారం? రాష్ట్రాలది. వాటి మీద చేసిన బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారం చెల్లదు. ఎవరి అధికారం చెల్లదు? గవర్నర్ అధికారం చెల్లదు. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకూడదు. బిల్లులను ఎవరి అనుమతి కోసం? రాష్ట్రపతి. రాజ్యాంగ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వ వాదన. సాదా బైనామాలకు మోక్షం. క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్. ఇది ఏ చట్టం? భూభారతి చట్టం. 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు. గ్రూప్ 1 అప్పీళ్లకు హైకోర్టు తీర్పుపై పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్పీ నిర్ణయం. అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధం. విధిబండలా మారిన గ్రూప్ 1 స్వరాష్ట్రంలో ఒక్క నియామకం లేదు. నెక్స్ట్, పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం. గ్రూప్ 1 పై కేసులతో గ్రూప్ 2, 3 నియామకాలు జాప్యం. గ్రూప్ 1 వల్ల గ్రూప్ 2, 3 కూడా నియామకాలకు జాప్యం. నెక్స్ట్, తెలంగాణ మీదుగా 3 హై స్పీడ్ రైళ్లు మార్గాలు. ఇప్పటికే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు మార్గాలకు ప్రాథమిక అలైన్మెంట్లు సిద్ధం. నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం. కీలకం. రీజనల్ రింగ్ రైల్ పైన చర్చ. దీనిపైన రీజనల్ రింగ్ రైల్ పైన రీజనల్ రోడ్డు పక్కనే నిర్మించాలనే అలైన్మెంట్. భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి ఇయును కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చూడండి ఎట్లా ఉన్నాడు తను. భారత్తో అసంబంధమైన వాణిజ్యం కోరుకోము. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన నవారో. దోహాలో దాడి, ఖత్తర్ సార్వభౌమత్వ ధిక్కరణే. ఖత్తర్ అమీర్తో ప్రధాని నరేంద్ర మోదీ. మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్. చూడండి, మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్. 5 ఏళ్లలో సాధించాలని లక్ష్యం.
ఎన్నేళ్లలో? 5 ఏళ్లలో. ప్రస్తుతం పరిశ్రమ పరిమాణం 22 లక్షల కోట్ల రూపాయలు. కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి. ఎవరు? గడ్కరీ. దిగొస్తున్న ద్విచక్ర వాహనాలు GST 2.0తో ఎంత? 2.0తో భారీగా తగ్గనున్న బైకు ధరలు 6.5 కాదు 6.9%. 2025-26 పై భారత వృద్ధి అంచనాలు పెంచిన పిచ్. ఎవరిది? సంస్థ పిచ్. ఈ ఏడాదికి భారత వృద్ధిని పెంచిన తొలి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఇదే. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. నెక్స్ట్, మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్న పక్క దేశాల పరిస్థితి చూడండి ఎలా ఉందో. నేపాల్లో ఏం జరుగుతుందో గమనించండి. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను ఆపొద్దు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డులు. ఏది? స్వచ్ఛ వాయువు సర్వేక్షణ్ అవార్డులు. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ 2025. స్వచ్ఛ వాయు సర్వేక్షణ 2025 అవార్డులను ప్రకటించింది. మొదటి స్థానం ఇండోర్, మధ్యప్రదేశ్. ఎవరికి వచ్చింది? ఇండోర్, మధ్యప్రదేశ్. రెండో స్థానం జబల్పూర్, మధ్యప్రదేశ్. మూడో స్థానం ఆగ్రా, ఉత్తరప్రదేశ్. హైదరాబాద్ నగరం 22వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానం? 22. 3 లక్షల లోపు జనాభా గల పట్టణాలు ఈ విభాగంలో తెలంగాణలోని నల్గొండ 13వ ర్యాంక్, సంగారెడ్డి 17వ ర్యాంక్ సాధించాయి. ప్రపంచ కుబేరుడు ఎలిసన్. ఎవరితను? ఎలిసన్. టెస్లా బాస్ మాస్క్ను దాటి మొదటి ప్లేస్కు. ఒక్క రోజులోని సంపద 8.9 లక్షల కోట్ల పైకి. వరాకి షేర్లు 41% ఆప్. ఆయన మొత్తం సంపద 34.6 లక్షల కోట్ల రూపాయలు. చూడండి ఎంత ఉందో. మాజీ చీఫ్ జస్టిస్కు నేపాల్ పగ్గాలు. ఎవరికి? మాజీ చీఫ్ జస్టిస్కి నేపాల్ పగ్గాలు. తాత్కాలిక దేశాధినేతగా సుశీలా కర్కి. ఎవరిమే? ప్రస్తుతం తాత్కాలిక దేశాధినేత నేపాల్కి సుశీలా కర్కి. ఎన్నుకున్న జెన్ జెడ్ బాలెన్ షాపై స్వల్ప ఆధిక్యం. మొరాంగ్ జిల్లాలోని భీరత్ నగర్లో జననం. ఈమెనే బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం. 2016లో ప్రధాన న్యాయమూర్తిగా నియామకం. ఎప్పుడు? 2016లో. అవినీతిపై ఎక్కుపెట్టిన అంకుశం సుశీలా కర్కి. చూడండి, ప్రస్తుతం నేపాల్ తాత్కాలిక దేశాధినేత. 2017లో అభిశంసన తీర్మానం ఉపసంహరణ. నెక్స్ట్, GST పరిధిలోకి పెట్రోలియం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఎగుమతులకు చైనా కొత్త మార్కెట్. వాణిజ్య విస్తరణకు కేంద్రం కసరత్తులు. CBIC చీఫ్ సంజయ్ అగర్వాల్. అనిశ్చితులను తట్టుకునేలా సంస్కరణలు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ఎవరైనా? కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్.
ఒక పరీక్ష 10 తప్పులు. ఎన్ని తప్పులు? 10 తప్పులు. గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియ లోపాల పుట్ట. అనేక తప్పులను ఎత్తి చూపిన హైకోర్టు తీర్పు. తప్పిదాలపై కానరాని దిద్దుబాటు చర్యలు. నెక్స్ట్, కొత్త పరిశ్రమలే యువతకు భరోసా. గాంధీ సరోవర్కు భూములివ్వండి. నెక్స్ట్, సంచార జాతుల పిల్లలు చదువుకునేలా బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయింపు. విముక్తి దినోత్సవంలో మంత్రి పొన్నం. నెక్స్ట్, దేశవ్యాప్తంగా సర్ అమలు. సాధ్యాసాధ్యాలపై సీఈఓలతో ఈసీ కీలక సమావేశం. నెక్స్ట్, మేమిద్దరం మాట్లాడుకుంటాం. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో మోదీ ట్రంప్ ఉద్ఘాటన. నెక్స్ట్, భారత్పై టారిఫ్ వేయాలని ఈయూకు డిమాండ్. ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.